సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ట్రెండింగ్స్. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే వీర్లపల్లి దగ్గర ఉన్నాం. మొహరం ఇంకొక 2 రోజుల్లో మొదలవుతుంది కాబట్టి వీర్లపల్లిలో మొహరం సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి, చాలా బాగా జరుగుతాయి. సో ఇక్కడ 9 రోజులు జరిగేటువంటి యాత్ర అనేది ప్రతి ఒక్క డే బై డే వీడియో నేను కంపల్సరీ పోస్ట్ చేస్తా. వీర్లపల్లి అంటేనే మొహరం, మొహరం అంటేనే వీర్లపల్లి అనే విధంగా ఉంటుంది. సో మనకి వీర్లపల్లి ఎక్కడ ఉంది అంటే మన గోదావరిఖ నుంచి వెళ్ళి దాదాపు ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇది ఇక్కడ అంటే మీకు గోదావరిఖ అంటే మీకు రూట్ తెలియకపోతే కరీంనగర్ నుంచి వెళ్ళి కరీంనగర్ నుంచి డైరెక్ట్ గోదావరిఖ బస్ ఎక్కినంటే గోదావరిఖ నుంచి వెళ్ళి మళ్ళీ వీర్లపల్లికి సపరేట్గా మనం రావచ్చు, ఆటోలు కూడా ఉంటాయి. సో అదే అన్నమాట. ఇప్పుడు వీర్లపల్లి దగ్గర లోపల కొంచెం ఈ దగ్గర కొంచెం మొత్తం చూపిస్తే చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దర్గా లోపలికి వెళ్దాం రండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూడండి హస్తం అంటే హజరత్ అలీ సయ్యద్ అలీ బాబాని మనం దగ్గర అంటే ఈ గుర్తుగా ఊహించుకోవడం జరుగుతుంది. ఇది చూడండి, అంటే ఈ స్వామికి గంధం అంటే ఎక్కువ ఇష్టం, గంధం అనేది ఎక్కువ ఇష్టం అన్నమాట. ఇక్కడ కూడా గుర్తుంది చూడండి, హస్తం గుర్తు, డైరెక్ట్ హస్తం గుర్తు. యాక్చువల్గా ఎట్లా అంటే ఒక గుర్రం మీద ఒక హస్తం ఉండి పైన గొడుగు లాంటివి ఉంటాయి అన్నమాట ఈ దేవునికి. సో ఇవన్నీ దస్తీలు, చాలా మంది దస్తీలు మొక్కుకోవడానికి కూడా వచ్చి ఇక్కడ మొక్కుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి స్వామి టైగర్ అంటే మనం పులిలాగా కూడా భావిస్తారు అన్నమాట. ఇక్కడ మనకు హజరత్ బాబా ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ ఓల్డ్ ఫొటోస్ ఉన్నాయి, తీసుకురాను ఫొటోస్ కదా. ఇక్కడ ఓల్డ్ ఫొటోస్ ఉన్నాయి, ఇది చూడు ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ ఓల్డ్ ఫొటోస్ ఇవి అడగాలి, ఒకసారి అడుగుదాము. ఇదేమో పైన కొంచెం లాంగ్ అన్న. ఇక్కడ మనం ఇప్పుడు దేవుడిని ఇప్పుడు మొహరం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఆ పైన నుంచి వెళ్ళి ఆ పెట్ట ఉంది కదా, ఆ పెట్టాలి దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మనకి మొహరం స్టార్ట్ అయినప్పుడు పెట్టకి మళ్ళీ దూ అంటే వేస్తారు అన్నట్టు. ధూపం వేసి ఊదుపోగ చూపెట్టిన తర్వాత దేవుని కొంచెం శాంతింపజేసి మళ్ళీ కింద దించుతారు అనమాట. దించి ఈ దేవుని సవార్లో బయట తీసుకుపోయి గుండం దగ్గర ఒక చెట్టు తిప్పి ఆపి లోపల సవార్లను బయట తీస్తారు. ఆల్మోస్ట్ ఈ వీడియో అన్ని కూడా మేము ఇది మన ఛానల్లో చేసినాము. ఇప్పుడు లేటెస్ట్ అంటే ఏంటి అంటే ద బేసిక్ నుంచి తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులు పీరీలకు దస్తులు కడతారు. చూసారా ఎంత ఎన్ని ఉన్నాయో చూసారా. హజరత్ అలీ అబ్బాస్ సర్కార్ దర్గా వీర్లపల్లి. ఇక్కడ బుధవారం రోజు పీరీలను దించి కూర్చోబెడతాం. 10 రోజులు వైభవంగా జరుగుతుంది. ఇక్కడ అందరూ వీర్లపల్లి వాసులు అందరూ కులాల మతాలకు అతీతంగా అందరూ కలిసి చాలా బాగా జరుపుకుంటాము. చాలామంది చుట్టుపక్కల 10 ఊర్ల భక్తులు వస్తారు. హజరత్ అలీ అబ్బాస్ దర్గాకు మేము సేవకులం. గత మా 7-8 తరాల నుండి మేము ఇక్కడ నుండి సేవ చేస్తున్నాము. ఇది చాలా అందరూ కలిసి హిందువులు ముస్లింలు అనే భేదం లేకుండా అన్ని కులాల వారు అందరూ కలిసి చేసుకునే ఏకైక ఈ నాకు ఊహ తెలిసినప్పటి నుండి పాత కరీంనగర్ జిల్లా అయినా ఇప్పుడున్న పెద్దపల్లి కొత్త జిల్లా అయినా ఎక్కడ కూడా ఇటువంటి సాంప్రదాయం నేను చూడలేదు. ఊరుకు ఊరు మొత్తం ప్రతి ఇంటి వాళ్ళు ఇక్కడ అలీ అబ్బాస్ దర్గాకు వచ్చి తమ కోరిన కోరికలు అలీ అబ్బాస్ సర్కార్ తప్పకుండా తీరుస్తాడు. అది ఏ సమస్య అయినా. ఈ భక్తులది కూడా నమ్మకము. మరి అందరికీ ఇక్కడ కోరికలు నెరవేరినాయి, అందరూ రాగలరు. 10 రోజులు వైభవంగా జరుగును. ఇక్కడ ప్రతి గురువారము ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీర్లపల్లిలో ఉన్నామని చెప్పాం కదా, దర్గా ప్లేస్లోనే ఉన్నాం. సో నాకైతే దేవుడు అంటే చాలా ఇష్టం. నాలాగా కూడా అంటే నాకంటే ఎక్కువ భక్తుడు అన్నతో ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే మనం ఇక్కడికి రావడానికి ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. కానీ అన్నగారు మనకు డైరెక్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి ఈ స్వామి సేవలోనే ఉంటున్నారు కాబట్టి ఒకసారి కనుక్కుందాం. ఆయన నమస్తే అన్న. ఏం పేరు అన్న? మా పేరు సంపత్, అందరు లడ్డు అని పిలుస్తారు. లడ్డు అని పిలుస్తారు అన్న. ఇప్పుడు మొహరము అంటే ఇప్పుడు ఇంకొక 2 రోజుల్లో ఉందన్న. అంటే దీనికంటే ముందు అంటే అంటే మీకు పర్సనల్ పనులు ఉంటాయి, కొన్ని బిజీ ఉంటాయి కదా. అంటే ఈ మొహరం ప్రతి ఒక్క సెలబ్రేషన్లో ఖచ్చితంగా పాల్గొనాలని అనుకుంటారు అన్న మీరు? మా ఊర్లో ప్రతి ఒక్కరు
ఒక ఇక్కడ ఊళ్ళో కాకుండా వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు మొహరానికి. అది ఎప్పుడు స్టార్ట్ అని అంటే 17 తారీఖు బుధవారం రోజు స్టార్ట్. ఆ రోజు మధ్యాహ్నం టైం గంగాస్నానం పోయి ఉంటుంది. మనం కూడా కొన్ని దేవుని బట్టలు అవి ఉంటాయి, గంగలో ముంచుకొని వచ్చేట్టు ఉంటాయి. గంగాస్నానం పోయి గంగ నీళ్ళు పట్టుకొస్తారు. గంగ నీళ్ళు పట్టుకొచ్చి దేవుని టైం చూసి దించుతారు. దించేటప్పుడు ఇక్కడ పెద్ద మనిషి ఉంటాడు, తుర్కోళ్ళు ముస్లిమ్స్ ఉంటారు. ఎవరు అయితే వాళ్ళు ఉంటారు, ఊరు పెద్ద మనుషులు కూడా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ సంరక్షణలో దేవుని దించి దేవుణ్ణి అడిగి ఆ చాంద చూసి ఇక్కడ కూర్చుని పెడతారు. అంటే ఈ దేవుని అంటే సవారు దించేటప్పుడు కూడా గోదావరి స్నానాలు చేసేస్తారు వీళ్ళందరూ. అందరు గోదావరి స్నానం వేయచ్చుడే. ఫస్ట్ గోదావరి స్నానం చేసేసిన తర్వాత చేసొచ్చినాకనే దేవుని తీస్తారు. అంతే. ఈ ఊరికి వచ్చే భక్తులు చాలా మంది వరకు వేరే ఊర్లు కూడా వస్తారు. పెంచుకబెడ్డోళ్ళు, మెడవాకలు, గోదావరికనోళ్ళు, అల్లూరు వాళ్ళు అందరు వస్తారు. అందరూ మాక్సిమం ఈ దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు మాత్రం 90% ఇష్టం అందరికి, 99% అందరికి. ఎవరో ఒకరు వాళ్ళు ఉంటారు కావచ్చు, కానీ నాకు తెలిసి మా ఊర్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ మూరాన్ని మొత్తం ఇక్కడ ఉంటారు. మన తెలుగు వాళ్ళకు ఎట్లా ఈ బతుకమ్మ పండుగను ఈ దసరా ఎట్లనో అప్పుడు ఆడబిడ్డలు వచ్చినా రాకుండా కానీ ఈ మూరానికి మాత్రం మా ఊరికి వస్తారు డైరెక్ట్. 16 తారీఖు 17 తారీఖు అసలు 17 తారీఖు బుధవారం స్టార్ట్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అంటే 16 తారీఖు రోజు అంటే ఏముండే ఓన్లీ 17 తారీఖు పనులు చేసేటి సున్నం పెయింటింగ్ అదంతా అయిపోయింది. యాక్చువల్గా అయిపోయింది. అవును, ఆ వరకు అవి ఉంటాయి. తర్వాత మాత్రం ఖచ్చితంగా చాలా వరకు సవార్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి 5-6 సవార్లు అట్లా కనబడతాయి. ఇక్కడ స్వామివారి నాకు 2 సవార్లు కనబడతాయి. 2 అంటే దీనికి అంటే తేడా అంటే ఇక్కడ ఉన్న దేవుడు ఫస్ట్ నుంచి అవే 2 ఉంటున్నాయి లేకపోతే? అన్న నేను రాబట్టి 23-24 సంవత్సరాలు, నాకు 34 సంవత్సరాలు. నాకు 11 సంవత్సరాల నుంచి నేను ఈ దర్గాకి వస్తున్నా. ఇక అప్పటి నుంచి అయితే ఇవే ఉన్నాయి అన్న, ఇవే కంటిన్యూ ఇవే అయితే. మా ఊర్లో కూడా చాలా మంది ఈ దేవుని భక్తులు 13 రోజులు నీసి గిట్లా ఏం తినరు. మా ఊర్లో చాలా మంది మళ్ళా అన్నం తినకుండా ఒక్క పొద్దు ఉంటారు ఈ 13 రోజులు. ఎప్పుడైతే దేవుడు ఇలా పడ్డాక మళ్ళా తెల్లారి జారత అనేది ఇక్కడ మేకలు కోసి జారత చేస్తారు. ఆ రోజు ఇక్కడ దేవునికి ఫాతిహ ఇచ్చి అన్నం తీస్తారు. దాంతో మాత్రం ఒక పొద్దు ఇస్తారు. అన్నం తినరు, మొత్తానికి అన్నం తినరు. దేవుణ్ణి అంటే నీళ్ళలో దేవుడు పడ్డ తర్వాత అంటే మళ్ళీ కార్యక్రమం అయిపోయినాకనే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ దేవునికి గ్యాప్ ఉంటది. ఒక రోజు గ్యాప్ ఇస్తారు. ఆ గ్యాప్ తర్వాత అంటే మళ్ళీ దేవుణ్ణి మళ్ళీ పైకి ఎక్కించేటప్పుడు మళ్ళీ గోదావరి స్నానాలు చేయడం అట్లా ఉండదు. అట్లా ఉండదు. దాని ముందే ఉంటది కదా. ఫస్ట్ దించేటప్పుడు మాత్రమే ఆ రోజు గంగా స్నానం పోయి గంగ నీళ్ళు తీసుకొచ్చుకుని మా అందరం గంగ స్నానం చేసినాకనే దేవుని దింపుతాం. చాలా వరకు వీళ్ళ పెళ్ళి అంటే ఒక ఐక్యతగా భావిస్తారు. ఇంతమంది ఇన్ని ఉన్నా కూడా వీళ్ళ పెళ్ళి అనేది చాలా హైలైట్ అయింది. అంటే దేవుడు అంత అన్ని దేవుళ్ళ పవర్ ఉంటుంది, కానీ ఇక్కడ చాలా వరకు కూడా మీరు చేసే నియమ నిష్టలు కానీ ఏదైనా కూడా ఇంకా పవర్ గానే ఉందని చాలా మంది వస్తారు. ఎక్కడెక్కడ నుంచో అడుగుతారు. నన్ను కూడా చాలా మంది అడిగారు. అయితే దీంట్లో అంటే స్వామివారికి చేయించే విగ్రహాలల్లో ఏదైనా చిన్న అటు ఇటు అయినా కూడా అంటే కొన్ని ఉంటాయి కదా సవాళ్ళలో ఏదైనా అయినా కూడా బయట నుంచి మళ్ళీ పిలిపించేస్తారా, మీ దాంట్లో మీదే సెట్ చేసుకుంటారా? అంటే ఏమైనా డ్యామేజ్ ఉన్నా వేరే అంటే ఇది దేవుడు బయటికి అనేది పోదు పరిస్థితి ఇంతవరకు పోలేదు. ఏదైనా కొంచెం ఏదైనా వెల్డింగ్ వర్క్ మీద ఉన్నా కానీ ఇక్కడ ఆయన వచ్చి ఇక్కడ చేస్తాడు అంతే. ఏడు బయటికి అయితే పోలేదు. అది కూడా ఎప్పుడు కాదు, అది మళ్ళీ ఈ 9-10 రోజులనే. ఎప్పుడు పడితే అప్పుడు దించుడు, ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. ఈ 10 రోజులనే ఉంటది బయటికి. అంటే దీని తర్వాత తీసులేదు ఇంకా చేస్తున్నది ఇంకా కూర్చుని. యాక్చువల్గా అది ఏంటంటే దించిన రోజే చేస్తారు. మళ్ళా ఒకసారి కూర్చుని పెట్టిన దాన్ని తీసుకుండదు అంతే. అంతే మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ అంతే అంతే. ఇక చాలా వరకు ఏం పెట్టినా కానీ కూర్చుని పెట్టక ముందే, దించినాక దేవుని కూర్చుని పెట్టక ముందే ఒకసారి దేవుని కాడ పెట్టినామనంటే లాస్ట్ రోజు మళ్ళీ 2 రోజులు ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ రేపు మొహరం అనంగా 1 రోజు, ఈ రోజు 2 రోజులు ఇస్తుంది. ఈ 9 రోజులు ఏం చేస్తారు? ఈ 9 రోజులు నడుస్తాయి కదా, దాంట్లో ఏమేమి ఉంటాయి దేవునికి సంబంధించిన డీటెయిల్స్? అంటే ఫస్ట్ రోజు దేవునికి కింద దించుతాం, నెక్స్ట్ డే ఎట్లా, థర్డ్ డే ఎట్లా, సవార్లు ఎప్పుడు తయారు చేస్తారు? సవార్ అనగానన్నా మా ఊర్లో గంధం తీస్తారు. రేపు దేవుళ్ళు లేపుతాం అనంగా గంధం తీసే రోజు నైట్ అంతా దాని వర్క్ ఉంటుంది. గుమ్మటాలు ఉంటాయి, దాని ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయా ఎట్లా ఉన్నాయా అని చూసి చెడి చేసుకుంటాం. తర్వాత తెల్లారి 3 గంటలకు దేవుళ్ళు లేపుతారు. భక్తులు అందరూ వస్తారు. తెల్లారి వరకు ఇక్కడ నుంచి అల్లూరు పోవాలి. అల్లూరు పోయి అల్లూరులో దేవుళ్ళు ఉంటాయి, అక్కడ అలాబెలా తీసుకొని ఆ ఊరోళ్ళు కూడా మా దేవుని కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు. కొంచెం లేట్ అయినా కానీ వాళ్ళు అక్కడున్న ముజవాళ్ళు కానీ అక్కడున్న ఊరు భక్తులు వాళ్ళ పిల్లల భక్తులు కానీ వీడికి వచ్చి ఎందుకు లేట్ అయిందని చెప్పి కొంచెం ఎర్లీగా పోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ అల్లూరుకే పోతుంది ఫస్ట్. అల్లూరుకి ఎందుకు వెళ్ళాలంటే అల్లూరుకి ఇక్కడ దేవునికి ఏం సంబంధం?
నాకు చిన్నప్పటి నుంచి తల్లూరుకు పోతుంది. అక్కడ తల్లి పేరు ఉంటది. అలా బెల్ల తీసుకొని ఇక్కడ మార్నింగ్ 4 o'clock మేము 3 గంటలకే లేపుతాం. 3 గంటలకే లేపి అందరు ఇక్కడ ఉన్న భక్తులను అందరినీ చూసుకొని, కొందరు కొంగుబట్ట ఉంటారు, ఆరోగ్యం మంచి లేక వచ్చిన వాళ్ళు ఉంటారు, పిల్లలు కాని వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ చూసుకున్నాకనే ఇక్కడ 4 గంటలకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అల్లూరుకు పోతే అక్కడ దేవుడిని అలా బెల్ల తీసుకొని అక్కడ అల్లూరు తిరిగి మళ్ళీ వచ్చే వరకు కూడా ఇక్కడ 4 అవుతుంది. నైట్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 5 o'clock అవుతుంది. అంత టైం పడుతుంది. అంటే అక్కడ ఉన్న భక్తులు అసలు వాళ్ళు అన్నట్టు. ఖచ్చితంగా ఈ దేవుడు రావాలి, మేము మొక్కు పెట్టుకోవాలనుకుంటారు అన్నట్టు. చాలా వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్ని విధాలుగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నది. అంటే అది దేవుని మహిమ అనుకుని చెప్పుకోవచ్చు. అందరు ఎంత మంది వస్తారు ప్రతి ఏటా ఇక్కడికి? 1000 మంది వస్తారు అన్న. 100 నుంచి 1000 మంది వస్తారు. చాలా వరకు మేము పోయినసారి వచ్చినప్పుడు కూడా మాకి అంటే చాలా మంది భక్తులు వెండికి సంబంధించినటువంటి విగ్రహాలు కానీ చిన్న చిన్నవి తీసుకొచ్చి పెడుతున్నారు కదా. అయితే ఎవరి మొక్కు వాళ్ళది. కొందరు ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు దేవుడా నేను గుర్రం బొమ్మ చేయించుకుంటా అని మొక్కింది అనుకో, వాళ్ళకు హెల్త్ మంచిగా అయితే అంటే వాళ్ళు గుర్రం బొమ్మ పెట్టుకుంటారు. కొందరు నాకు పానం మంచుకుంటలేదు, మా కొడుకు పానం మంచుకుంటలేదు దేవుడా నేను పంజాబ్ పెడతా. పంజాబ్ మీన్స్ అంటే ఈ హస్తమా అది పెడతా, అది మొక్కిన వాళ్ళు అది పెట్టుకుంటారు. ఇక కొందరు నేను గొడుగు మొక్కుతా, గొడుగు మొక్కినా 1 తులం 2 తులాలది లేదంటే ఒక గొడుగే మొక్కినా ఆ గొడుగు పెట్టుకుంటారు. అది చాలా వరకు ఇంకొక డౌట్ ఏంటంటే అన్న, ఇప్పుడు మామూలుగా దేవుని మొక్కున్న వాళ్ళు తందూరు లాగా చేసుకుంటారు కదా. ఈ 9 రోజులు అట్లాంటి ఏమైనా కార్యక్రమాలు చేపడతారా? ఈ 9 రోజులలో నీస్ అనేది ఎప్పుడు వాడరు. ఈ 9-10 రోజులు అయిపోయినాక 13వ రోజు నాడు మా దగ్గర ఇక్కడ జారేజ్ చేస్తాము. జారేజ్ చేసిన తర్వాతనే ఎవరైనా చేసుకోవచ్చు. మళ్ళా మొహరం రోజు వరకు ఎవరైనా చేసుకోవచ్చు. అంతేగాని ఈ 9 రోజులలో 9 రోజులు అనేది ఏది నడవదు ఇందులో. అవును. ఇంతకుముందు ఒకసారి అక్కడ వచ్చేటప్పుడు చూసిన జెండా మీద మొత్తం బ్లాక్ జెండా ఉంది. ఈ బ్లాక్ జెండా అసలు విషయం ఏంది? అసలు బ్లాక్ జెండా అనేది మొహరం రోజు అంటే ఈ దేవుణ్ణి దించే రోజు బ్లాక్ జెండా అనేది పెడతారు. బయటికి తీసేటప్పుడు ఈవినింగ్ టైంలో సాయంత్రం 6-7 గంటలు దేవుని కూర్చుండే పెట్టక ముందే ఆ జెండా అనేది ఎక్కిస్తారు. అది ఎప్పుడు అనంటే ఇయర్ లో మనం ఈ గ్రీన్ కార్డ్ జెండా అనేది గ్యార్మీ అని ఒక నెల ఉంటది, సంవత్సరంలో ఒక నెల ఉంటది. అది కొందరు ఆ నెలలో జెండా పండుగ ముస్లిమ్స్ అయినా హిందువులైనా ఇంట్లో చేసుకుంటారు, చేస్తారు. కానీ ఈ బ్లాక్ జెండా అనేది ఇయర్లీ 1 టైమే, అది కూడా ఒకటేసారి దేవుడిని దించే రోజు మాత్రమే ఆ నల్ల జెండా అనేది పెడతారు. అంతే. దాన్ని మళ్ళా ఎప్పుడు తీస్తారు? మళ్ళా ఈ జెండా ఎక్కించే రోజు మాత్రం దాన్ని తీస్తాం, అప్పటిదాకా తీయం. ఈ బ్లాక్ జెండా అనేది అంటే ఈ మొహరం జరిగేటటువంటి 9 రోజులు కూడా యుద్ధ దినాలు కాబట్టి యుద్ధానికి ప్రాతికగా ఈ బ్లాక్ జెండా అనేది ఫస్ట్ నుంచి మొదలైతాయి. అప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ అన్నట్టుగా అన్న చెప్తున్నారు. అంతే కదా. ఇక్కడికి మనకు పొలిటికల్ కూడా వచ్చి మొక్కి ఉన్నారు. చాలా మన ఎక్స్ఎమ్మెల్యే చంద్రన్న కూడా వచ్చారు. వచ్చి అన్న ముఖ్య దర్శనం చేసుకున్నాడు. అన్న అప్పుడే గెలిచిన ఎమ్మెల్యే అయ్యిండు. మన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా మక్కన్ సింగ్ అన్న కూడా వచ్చి గెలిచిండు. గెలిచినాక 5 మేకటోని కందరు కూడా చేసిండు. ఊరంతా అందరికి వచ్చిండు, ఆ సార్ వచ్చిండు, ఊరంతా అందరూ చాలా వరకు కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా వరకు బాగా చేస్తారు ప్రతి ఒక్కటి కూడా. ఈ అంటే ఇప్పుడు మనం ఏదైనా మొక్కుకున్నాం, ఓ జెండా ఇవ్వాలి దేవునికి, ఓ చిన్న సభ దేవునికి జెండా కట్టాలి అనుకుంటున్నాను అనుకోండి, అంటే నేను ఎప్పుడు వచ్చి ఇవ్వగలను? అంటే పోయేటప్పుడే కాకుండా మధ్యలో 9 రోజులు ఎప్పుడన్నా? అయితే దేవుణ్ణి దించినాక ఈ 10 రోజులు మొహరం వరకు నాకు మొహరం రోజే కొందరు ఏమంటారు అంటే ఆ మొహరం రోజే మొక్కులు పెడతారు అనుకుంటారు. కుడుకలు కడతారు, దస్తులు కడతారు, గొడుగులు పెడతారు. అది వీలైనది పెడతారు. ఇప్పుడు నీకు అర్జెంట్ జాబ్ ఉన్నది, అలా లీవ్ దొరుకుతలేదు, ఆ రోజు ఖచ్చితంగా రావాలి అన్నప్పుడు ఈ 9 రోజులలో ఈ దేవుణ్ణి దించినాక ఎనీ టైం ఎప్పుడైనా వచ్చి మీ మొక్కులు అప్పవచ్చు. డైరెక్ట్ దస్తి కట్టుకోవచ్చు, కుడకలు కట్టుకోవచ్చు, గంధం పెట్టుకోవచ్చు, పూలు ఎక్కియచ్చు, అన్ని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ ఇదే రోజు ఈ సాయంత్రమే పొద్దున్నే దేవుళ్ళు ఎత్తన ఎక్కియాలని ఆ రూలు మా దగ్గర ఏం లేదు. ఎప్పుడైతే మనకి బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. బుధవారం నుంచి స్టార్ట్. చాలా వరకు ప్రతి గురువారం ఇలా వెజిటేరియన్ తోని అన్నదానం జరుగుతుంది వీర్లపల్లిలో. కానీ ఇది ఇలా వచ్చారు మాకు అన్నం అయిపోయింది, రైస్ అయిపోయింది అని చెప్పేది ఏం లేదు. ఎంత మంది వచ్చినా కానీ వాళ్ళకి వండి పెట్టుడే ఇంకా. కానీ అయిపోయింది అమ్మ మీరు వెళ్ళిపోండి, అయిపోయింది బాబు వెళ్ళిపోను అనేది లేదు. ప్రతి గురువారం వెజిటేరియన్ తోని ఇక్కడ అన్నదానం చేస్తాం. అంటే ఈ దేవునికి అన్నదానం చేయడానికి ఎవరైనా దాతలు వస్తారా? మీరే కమిటీలే అనుకొని ఏమైనా చేస్తారా? మేమైతే ఎవరిని ఏం అడగలేదు ఇంతవరకు, ఎవరిని అడగలేదు. ఎవరన్నా భక్తులు ఇది కచ్చే భక్తులు ఉన్నాయి అనుకో, నేను సాయం చేస్తాను అనుకుంటానంటే
తీసుకున్నాను. 100% చేయొచ్చు. చేయాలి. మీరు ఎవరైనా మామూలు టైంలో వచ్చి కూడా స్వామి పేరు చెప్పుకొని అంటే అన్నదానం నా ఈ పేరు మీద చేయండి అని చెప్పి అన్నా కూడా ఇక్కడ ఎవరైనా చేస్తారు. అట్లాంటి అవకాశాలు ఉన్నాయి, వినియోగించుకోండి. ఎందుకంటే మొహరం టైంలోనే దేవుని మొక్కులు అనేవి ఏం లేదు. ఇక్కడ ఎప్పుడైనా ప్రతి గురువారం కూడా అన్నదానం చేస్తారు. సో మీరు ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్స్ ఇస్తాను. ఈ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చెప్తా. కాబట్టి ఈ అడ్రస్కి వచ్చేసి డైరెక్ట్ మీరు ఇవ్వాలనుకుంటే అన్నదానం కూడా చేయొచ్చు. డబ్బులు ఇచ్చినా కూడా వీళ్ళు కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ప్రతి గురువారం నుంచి కూడా అన్నదానం అనేది కంపల్సరీ కూడా ఖచ్చితంగా చేస్తారు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చాలా వరకు కూడా చేస్తున్నారు. మాకు దేవుణ్ణి దించినాక 7వ రోజు నాడు రొట్టెల పండుగ అనేది ఉంటది మాకు. ఆ రోజు ఒక 50-60 కిలోల పిండితోటి మేము రొట్టెలు చేస్తాం. అవును ఇక్కడ అందరికి ఊర్లో పక్క ఊరోళ్ళు ఎవరు వచ్చినా కానీ లేదనకుండా ఎంత మంది వస్తే అంతమందికి రొట్టెల పండుగ అనేది మాకు జరుగుతుంది. దేవుడిని దించినాక 7వ రోజు మాత్రం జరుగుతుంది. మటికీలు గంధం అనేది ఇక 9వ రోజు మాకు దీపాలు పెడతాము, గంధం తీస్తారు, భక్తులు వస్తారు, మటికీలు తీసుకుంటారు. నాకు 34 సంవత్సరాల నుంచి అంటే నాకు 11 సంవత్సరాల నుంచి నేను దేవునికి వస్తాను. నేను పుట్టినప్పటి నుంచి మా కాక అంటే మీరు పోయినసారి కూడా పాల్గొంటారు. ఇలా దేవుని సేవ చూసిన పోయినసారి నేను చూసినా కదా, సవారీ ప్రిపేర్ చేసినప్పుడు నేను చూసిన మన వీడియోలో సవారీ కడుతున్నాడు అన్న నాకు సవారీ కట్టింది కూడా. అంటే మీకు తెలిసిన ఎప్పటి నుంచి దేవుని స్టార్ట్ అయిందని? అంటే అన్నది 1380 అనే ఏదో ఇది ఆ ఉర్దూ రాత అనేది మా తెలుగులో తెలియదు. ఇలా చూసిన పెద్ద మనిషి ఏం చెప్పినంటే, ఇలా అప్పుడు దర్గా ఉన్న పెద్ద మనిషి ఈ సవారీ ఇప్పుడుది కాదు 1305వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిందని చెప్పారు. అప్పుడు అంటే ఆయన ఎప్పుడున్నానంటే ఆయన తెలుసు కాదు, ఆ దేవుని పైన అది డేట్ వేస్తున్నది. అరబ్బీలు వేసినదా అది ఉర్దూలు వేసినదో తెలియదు. దేవుని ప్రతిమ మీద, ఆ దేవుని ప్రతిమ మీద అంటే అప్పుడు తయారు చేసింది అనుకోవచ్చు. 1305వ సంవత్సరం నుంచి అప్పుడు స్టార్ట్ అయిన దేవుడు ఇప్పటికీ అది ఇట్లే ఉన్నది. ఇంకొకటి నాకు ఒకటి అన్న, ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చేటప్పుడు ఒకటి దేవుని సంబంధించిన రంగు వేసి ఉన్నది. అక్కడ దేవుళ్ళు ఏదో లోపల ఉన్నాయని చెప్పేసి అని అంటారు. మాకు పురాతన కాలం నుంచి అలా అంటారు కానీ తీసిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. ఆడికైతే ఎప్పటికీ దేవుడు పోయి అటైతే మొక్కుతారు. ఈ సవారి పట్టుకొని కొంచెం దూరంగా పోయి అక్కడ కొంచెం అంటే ఆ ఏరియా వరకు ఇట్లా ఊదేసినట్టు చేసి మళ్ళీ దేవుడు లేపినాక ఇక్కడ ఏ మొక్కలు అప్పయ్యప్పకముందు దేవుడు లేచినాక అక్కడ గుండె చుట్టూ తిరిగినాక ఇక్కడ జెండా చుట్టూ తిరిగినాక దేవుడు బయటికి పోతుంది. బయటికి పోయినాక కొంచెం దూరం ఒక 100 మీటర్లు పోయినాక ఒక కుండ మట్కి, ఆ మట్కిలా సిరపత్ తీసుకుపోతాం, పాల సిరపత్. ఎప్పుడు అది దేవుడు లేచినాక ఫస్ట్ రోజు అంటే 27 తారీఖు మొహరం అంటే 26 తారీఖు రోజు మార్నింగే 4 నుంచి ఈ రోజు ఎర్లీ మార్నింగే నమాజ్ కు ముందే అక్కడికి వెళ్ళి అక్కడ దాకా పోదు. ఇక్కడ ఈ కమాన్ కా నుంచి ఒక 100 మీటర్లు ఈ ఇల్లు దాటినాక ఇంకొక 20-50 మీటర్లు పోయి ఆ మట్కి కొండపోయి మట్కిలా దేవుని పేరు మీద ఫాతి అవుతాం. సిరపత్. అదే ఇక్కడ చాలా వరకు నాకు అంటే నేను తెలుసుకున్న విషయం, ఆ లోపల దేవుళ్ళు విగ్రహాలు ఉన్నాయి. అంటే ఇంతకన్నా ఇంకెక్కువ సవారు, పెద్ద సవారు ఉంది. అది మామూలుగా తీయరాదు, తీసేటోళ్ళు అయితే తీస్తారు అనే టాపిక్ వినబడుతుంది. అది తీస్తే మాత్రం దాన్ని వేలేటోళ్ళు ఉండరు. అంత పెద్దది ఉన్నదంటారు, మనకేం తెలియదు. అది అందరు అన్నారు అది ఉన్నది దేవుడు అక్కడ పెద్దదన్న అక్కడ చప్పుడవుతుంది. ఈ 10 రోజులు అక్కడ సౌండ్ వస్తుంది అని కూడా ఇన్నోళ్ళు చెప్పారు. అంతేనా? దేవుడు వచ్చిన మనిషి కూడా చెప్పారు. అక్కడ ఎప్పటికప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రంగేసారు, అక్కడ కూడా రంగేసారు ఉంటది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం. అంటే అక్కడనే దేవుడు నన్ను ఫస్ట్ ఎవరు చెప్పారు? నేను పుట్టలే అన్న. అంటే అప్పటి నుంచి అది అప్పటి నుంచి నేను పుట్టలే అంటాను. నేను పుట్టినప్పటి నుంచే ఆ ముచ్చట వచ్చింది. అది చాలా వరకు అంటే ఇప్పుడు ఉన్న విశేషం అది. ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైంది కదా, వీళ్ళ పెళ్లిలో ప్రతి ఒక్క వీడియో కూడా మేము దీని తర్వాత చేస్తాం. ప్రతి ఒక్కరు ఏదైనా కానుక రూపంలో ఇవ్వాలనుకున్నా, ఏది ఇవ్వాలనుకున్నా ఎనీ టైం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ కమిటీ సభ్యులు ఉంటారు. ప్రతి గురువారం వస్తే ఇంక వీళ్ళు అన్నదానం కూడా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కటి బెటర్. అంటే ఏదైనా ఒక సేవ చేసుకోవాలన్నా కూడా మీరు మొక్కులు అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు మొహరం వస్తేనే మేము మొక్కులు చెల్లించాలని లేదు. మీకు అప్పుడు వీలు లేకపోతే మీకు ఎప్పుడైనా కూడా సేవ చేసుకోవచ్చు. అది దస్తి రూపంలో కావచ్చు, కుడుక రూపంలో కావచ్చు. అది మీరే విధమైన మొక్కులైనా ఇక చాలా మంది నిద్రలు కూడా చేస్తారనేది నేను విన్నా. సో అది ఆరోగ్యం మంచిగా లేదు, నాకు పలానా కాడికి పోతే మంచిగా అయినా అనుకున్న వాళ్ళు ఇది ఆటోమేటిక్గా ఇది వచ్చినాక వాళ్ళకి తెలుస్తుంది. నా ఆరోగ్యం మంచిగా తిరిగిపోతే నేను 11 రోజులు నిద్ర చేస్తా, 21 రోజులు నిద్ర చేస్తా, 5 రోజులు పడుకుంటా అని. 21 రోజు కూడా పడుకుంటా అంటే కొందరు పడుతుంది, పడది. అయితే దాని కూడా ఫెసిలిటీ పక్కన ఒక బిల్డింగ్ కట్టినాం. కమిటీ వాళ్ళు కలిసి అందరు కలిసి అంతా ఊరిలో సమక్షం కొందరు మనుషులు సాయం చేస్తే మాకు పెద్ద మనిషి ఉన్నాడు,
పెద్ద మనిషి ముందు పెట్టి నడిపించినాం. ఫ్రెండ్స్ చూసిరు కదా ఇప్పటి వరకు జరిగినటువంటి ఇంటర్వ్యూలో అన్నగారు కూడా చాలా బాగా చెప్పారు మనకి. నాకు కూడా తెలియని విషయాలు అన్ని కూడా నేను అడిగి తెలుసుకున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఆ విషయం గురించి నేను ఖచ్చితంగా మాట్లాడతా. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ నుంచి ఈ వీడియో తర్వాత ప్రతి ఒక్కటి కూడా మొహరం సంబంధించిన వీడియోస్ ఈ 9 రోజులు కూడా మన ఛానల్ మోగిపోద్ది. అందరూ కూడా దర్శనం చేసుకోండి అండ్ మీ యొక్క అంటే లైక్ అండ్ కామెంట్ షేర్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి.